వెల్కమ్ టు మెగా 9 టీవీ. మన వారసత్వం మన నాగరికత యొక్క ఆత్మను ప్రతిబింబిస్తోంది. వందలాది ఏళ్లుగా మన పూర్వీకులు తరతరాలుగా ముందుకు తీసుకువెళ్తున్న జ్ఞానానికి, కళా నైపుణ్యానికి అది సజీవ సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్ చారిత్రక సంపద నుండి మన దేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వం వరకు ఇలాంటి కళలను కాపాడుకోవటం అంటే మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవటమే. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా మన తెలుగు నేల ఖ్యాతిని కన్నాంతరాలు దాటించిన కొండపల్లి బొమ్మల వైభవాన్ని చాటి చెప్పేలా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కోటలో టాయ్స్ ఫెస్టివల్ 2026 అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. అసలు ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏంటి? చారిత్రక కొండపల్లి కోట సరికొత్త శోభను సంతరించుకుంది. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి 3 రోజుల పాటు కనువిందు చేసేలా కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్ 2026 ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మన సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే కొండపల్లి బొమ్మలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అటు పర్యాటకులు, ఇటు స్థానిక కళాకారుల రాకతో ఈ కోట ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. అసలు ఈ వేడుకల గురించి, తమ బొమ్మల విశిష్టత గురించి స్థానిక వ్యాపారులు, కళాకారుల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు మన కొండపల్లికి ప్రోగ్రాం రావడం అంటేనే హైలైట్ కదమ్మా. దాన్ని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవాళ ఆ సభ నిండడానికి కూడా కారణం మా వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారని తెలియజేయడానికి ఈ కార్యక్రమం. మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు అందరూ కూడా. ఒకటే కాదు, జిల్లా శాఖలన్నీ కూడా ఇక్కడే పనిచేస్తున్నాయమ్మా. పాత తరం పోయినా కొత్త తరంతో అడ్జస్ట్మెంట్ అవుతా దీన్ని ఒకదానికి 4 రెట్లు పెంచుకుంటా ముందుకెళ్తున్నాం. మేము ఇది ప్రాచీన కళ, తోలుబొమ్మలాట ఎప్పుడో షోళరాజు ప్రభుత్వంలో పుట్టింది. కానీ రాను రాను టీవీలు, సినిమాలు వచ్చినాక మాకు ఈ ల్యాంప్ షీట్లు అయ్యి గవర్నమెంట్ ద్వారా ఆదరణగా చేపిస్తున్నారు. ఇవి చేస్తున్నాము. మరి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. అంతరించిపోయే కళలను మాకు అభివృద్ధి చేయాలని, మాకు నలుగురు తెలియపరచాలని ఇక్కడ రప్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్కో కొండపల్లి బొమ్మ వెనుక ఎంతో కష్టం, అపారమైన నైపుణ్యం దాగి ఉంది. అడవిలో దొరికే తెల్ల పొనికి చెక్కను చెక్కి ఆకృతిని ఇచ్చి దానికి రంపపు పొట్టు, చింతగింజల పొట్టుతో చేసిన జిగురును పూసి సహజ సిద్ధమైన రంగులు అద్ది ఒక ప్రాణం పోస్తారు. ఇవి కేవలం ఆడుకునే బొమ్మలు కాదు, మన వారసత్వ సంపద. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద సందర్శకుల సందడి అంతా ఇంతా కాదు. ఈ యొక్క కొండపల్లి గ్రామంలో ఈ యొక్క కొండపల్లి ఉత్సవాల ఈ యొక్క కార్యక్రమం 3 రోజుల పాటు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ యొక్క జిల్లా యంత్రాంగం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కలెక్టర్ సార్ అయితేనేమి, డిపార్ఓ సార్ అయితేనేమి, పర్యాటక శాఖ మంత్రి, టూరిజం వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ మాకు సహకరించి ఎక్కడో ఉండే గ్రామాన్ని అంతరించిపోతున్న కళను ఇక్కడ వరకు తీసుకొచ్చి మాకు చాలా సంతోషం దారిస్తారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మాలాంటి వాళ్ళే చేయటం, చిన్నపిల్లలు ఎవరు చేయట్లేదు. అందరూ ఉద్యోగాలు చూసుకుని వెళ్ళిపోతున్నారు. అంతరించిపోతుంది. ఇంకా చాలా వరకు తగ్గిపోయారు. మనుషులు చచ్చిపోతే ఇంకా రాట్ల కొత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు. కానీ అందరూ చాలా వరకు తగ్గిపోయింది కలంతా. ప్రతి సంవత్సరం పెట్టాలంటున్నారు. బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సందర్శకులను కట్టిపడేసే ఎన్నో కార్యక్రమాలను డిజైన్ చేశారు. చేతి వృత్తుల మూలాలు, 4 శతాబ్దాల కొండపల్లి చరిత్రపై ప్రత్యేక చర్చా వేదికలు ఏర్పాటు చేశారు. లైవ్ లో కళాకారులు బొమ్మలు చెక్కే ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. రంగోలీ పోటీలు, గ్రామ వీధుల సుందరీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం, అలాగే కీలు బొమ్మలు, తోలు బొమ్మల ప్రదర్శనలు ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రాచీన సంస్కృతిని ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. మారుమూల కొండపల్లి పల్లెల్లో పుట్టిన ఈ బొమ్మలకు నేడు అమెరికా, యూరోప్ లాంటి విదేశాలలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆన్లైన్ మార్కెట్ పుణ్యమా అని వీటికి గ్లోబల్ డిమాండ్ పెరిగింది. భౌగోళిక గుర్తింపు సాధించిన ఈ బొమ్మలు తరతరాలుగా కొండపల్లి కీర్తిని ఖండాంతరాలు దాటించి మన కళాకారుల అద్భుత ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చాయి. కొండపల్లి బొమ్మల వేళ వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కూడా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే వసంత ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం ఎలా అనిపిస్తుంది? అమ్మా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే ప్రపంచంలో మన కొండపల్లి మన వారసత్వ సంపద ఇది. దీన్ని ఈ రోజు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. ఆ కళని సజీవంగా నిలపటం, దాన్ని కాపాడటమే దీని వెనకున్న ఉద్దేశం, దాని లక్ష్యం. ఇది భావితరాలకి 400 సంవత్సరాల పైబడి ఉన్న కళ ఇది.
కాబట్టి రాబోయే తరానికి అందించడమే లక్ష్యంగా వెళ్తాం. సో చూశారు కదా, కొండపల్లి వాసులంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఒక కళని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి కూడా వాళ్ళైతే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేస్తే ఈ యొక్క కళ అనేది అంతరించిపోకుండా కాపాడవచ్చు అని చెప్పి కూడా వారు కోరుకుంటున్నారు. చూసారుగా కొండపల్లి బొమ్మల వెనుక ఉన్న చరిత్ర, ఆ కళాకారుల ఉత్సాహం. ఈ 3 రోజుల వేడుకల్లో ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు పర్యాటకులను అలరించనున్నాయి. మన వారసత్వాన్ని గౌరవిద్దాం, మన కళాకారులను, వారి అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రోత్సహిద్దాం.